అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజు. థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకల్లీ అనే ఒక సిరీస్ చేస్తూ ఉన్నాను. అందులో ఇవాళ మనం అసలు యుద్ధాలు ఎందుకు వస్తూ ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. యుద్ధాలు ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా నష్టపోయేది మాత్రం ప్రజలు. అయితే యుద్ధాలకి కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతాయి అని అంటే, మొట్టమొదట రాజ్యాకాంక్ష, రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం. రాజ్యం విస్తరణ ఎందుకు? రాజ్య విస్తరణ వస్తే సంపద పెరుగుతుంది, అక్కడుండే ప్రజల దగ్గర నుంచి దోచుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి సహజమైనటువంటి సంపదలను దోచుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి ప్రజలు కూడబెట్టుకున్న ఆస్తులన్నీ దోచుకోవచ్చు. దానికోసం వీళ్ళు రాజ్యాకాంక్ష అంటే ఒక సెంటిమెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ సెంటిమెంట్ ఏంటి? ఈ రాజు ఎన్ని యుద్ధాలు చేసి ఎన్ని యుద్ధాలను గెలిస్తే అంత గొప్పోడు, అంటే ఎంతమందిని చంపితే అంత గొప్పోడుగా మన చరిత్రకారులు వారిని కీర్తిస్తూ ఉంటారు. భట్టరాజులు ఉంటారు కదా, ఆ భట్టరాజులు వాళ్ళకి కీర్తిస్తూ ఉంటారు. సో ఆ కీర్తన కావాలి ఈయనకి, రాజులకి. తర్వాత ఇదొక కారణం. రెండో కారణం ఏంటంటే, సరే రాజ్యాకాంక్ష అన్నాం కదా, రాజ్య విస్తరణ. దీని వెనకున్నది యాక్చువల్గా రాజ్య విస్తరణ వెనకున్నది సంపద. సో సంపద కోసం యుద్ధాలు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మహిళల్ని ఒక చారిత్రక దశలో ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది ఉంపుడు గత్తెలు ఉంటే అంత గొప్ప రాజు. ఆ విధమైనటువంటి సంస్కృతి కొనసాగింది కొన్నాళ్ళు ప్రపంచంలో. అలాంటివి మనం చూసేది ఏంటంటే, క్లియోపాట్రా ముక్కు కొంచెం వంకరగా ఉండుంటే రోమ్కి ఆ గతి పట్టేది కాదు అని అంటారు. అంటే క్లియోపాట్రా మీద మోజుతో ఈ సీజర్ అనేటటువంటి రోమన్ చక్రవర్తి ఆ రాజ్యాన్ని పరిపాలన సరిగ్గా చేయలేదు అనేది ఒక నెరేటివ్. అలాగే ట్రోజన్ వార్, గ్రీకు ఎపిక్స్లో ట్రోజన్ వార్ అనేది ఒక ఇంపార్టెంట్ యుద్ధం. అది అక్కడ ఆ గ్రీసు మహిళ, అదే రాణి, అందగత్తె అయినటువంటి గ్రీకు రాణిని ఈ ట్రోజన్ రాజు ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ కారణం చేత ట్రోజన్ వార్ జరుగుతుంది. అది కూడా మనకి రామాయణం ఎలాగైతే ప్రసిద్ధో అక్కడ ట్రోజన్ వార్ అనేది కూడా అక్కడ అంత ప్రసిద్ధి చెందింది. ఇంకా మన చరిత్రలో తీసుకుంటే ఒకటి రామాయణంలో సీతను రాముడు అపహరించుకుపోతాడు కాబట్టి మళ్ళీ సీతని మళ్ళీ తెచ్చుకోవడం కోసం ఒక యుద్ధం. తర్వాత పద్మావతి అనే మహిళ ఒకానొక దశలో చాలా అందగత్తెగా ప్రసిద్ధి చెందింది. ఆ అందగత్తెను ఎలాగైనా ఆమెని పొందాలనేటటువంటి కోరికతోటి వాడు ఢిల్లీ సుల్తాను యుద్ధం చేస్తాడు. అది ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా తీశారు. అది చాలా గొడవలు కూడా అయినాయి దానికి. ఆ సినిమాని రిలీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి, లేదంటే కొన్ని అందులో తీసేయాలని కొన్ని ఇట్లాంటివన్నీ జరిగాయి. సో ఇవి బ్రాడ్గా ఈ యుద్ధాలకి కారణం అవుతూ ఉన్నాయి. యుద్ధాలు రాజులు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సామాన్యంగా గెలిచేటట్టుగా ఉంది అనుకుంటే యుద్ధానికి వెళ్తారు. లేదు మనం డెఫినెట్గా ఓడిపోతాము అని అనుకుంటే వాళ్ళతోటి కాంప్రమైజ్కి వెళ్తారు.
కాంప్రమైజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వీడు ఏదో ఏంటి పన్నులు కడతామని చెప్పేసి, మీకు అదనంగా పన్నులు కడతామని చెప్పేసి వాడి కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు నేను ఇంతమంది మహిళల్ని నీకు ఇస్తానని, ఇన్ని పశువుల్ని ఇస్తానని, లేకపోతే ఇంత భూమి ఇస్తానని, ఇంత బంగారం ఇస్తానని, ఇట్లాంటి ఈ ఒప్పందాలు చేసుకుంటారు. లేదు కొంతమంది ఈ రెండింటికి ఒప్పుకున్నటువంటి వాళ్ళు యుద్ధాలు చేస్తారు, చనిపోతారు. ఇలాగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇక మన దేశంలో జరిగినటువంటి ఇక పానిపట్టి యుద్ధం అనండి, లేకపోతే తల్లికోట యుద్ధం అనండి, ప్లాసీ యుద్ధం అనండి, బక్సార్ యుద్ధం అనండి, లేకపోతే మరాఠా యుద్ధాలు అనండి, ఇవన్నీ కూడా ఈ ఆస్తుల కోసం, రాజ్య విస్తరణ కోసం ఇవి జరిగినటువంటి యుద్ధాలే. ఇంకా ప్రపంచ యుద్ధాలు చిన్న స్థాయిలో చిన్నవాళ్ళు కొట్టుకుంటే స్థానికంగా ఉంటుంది, బొబ్బిలి యుద్ధం, లేకపోతే పల్నాటి యుద్ధం, ఇవన్నీ చిన్న చిన్న యుద్ధాలు, స్థానికంగా జరిగినటువంటి యుద్ధాలు. దాని మీద ఎవరో ఇంకా మంచి రచయితలు రాశారు కాబట్టి దానికి ఆ ప్రాముఖ్యత వచ్చింది. ఇది పల్నాటి యుద్ధానికి, బొబ్బిలి యుద్ధానికి. అంటే ఇవి కాకుండా ఏమి వేరే యుద్ధాలు జరగలేదని కాదు, చాలా యుద్ధాలు జరిగాయి. బట్ ఏది ఏమైనా యుద్ధాలు అనేది, యుద్ధాల్లో చనిపోయేది ప్రజలు, సైనికులు, రాజులు ఎప్పుడైనా చనిపోతారు. ఎక్కువ సందర్భాల్లో వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటారు. కాంప్రమైజ్ చేసుకొని ఏవో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో సంపద ఏంటి, సంపద అనేది చూద్దాం. కొన్ని సంపదలు అన్ని కాలాల్లోనూ ఒక రకంగా లేవు. కొన్ని కాలాల్లో పశువులు పెద్ద సంపద ప్రజలకి. ఆ కాలంలో పశువుల కోసం యుద్ధాలు జరిగాయి. అది మన గ్రంథాల్లో కూడా ఉంది. ఏంటంటే ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అనేటటువంటి పేరుతో ఉన్నాయి. అవి ఏంటంటే పశువుల కోసమే జరిగిన యుద్ధాలే అవి. ఎందుకంటే పశువులు ఆ రోజుల్లో సంపద. వ్యవసాయం ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి భూముల కోసం కాదు, పశువుల కోసం సంపద. ఆ పశువుల సంపద కోసం జరిగినటువంటి యుద్ధాలు అన్నమాట. సో ఆ తర్వాత వ్యవసాయం అభివృద్ధి చెందిన తర్వాత వ్యవసాయ భూముల కోసం యుద్ధాలు, అంటే రాజ్యాన్ని, టెరిటరీని పెంచుకోవడం కోసం యుద్ధాలు. ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్ని యుద్ధాలు చేస్తే అంత కీర్తి ఆ రాజుకి. ఎంతమందిని చంపితే అంత కీర్తి. ఎంతమంది రాణుల్ని లేకపోతే ఉంపుడు గత్తెల్ని పెట్టుకుంటే అంత కీర్తి. ఇట్లా ఉండేది. మన రచయితలు వీళ్ళంతా కూడా వాళ్ళని కీర్తిస్తూ, భజన చేస్తూ, రాజాదిరాజ, రాజమార్తాండ, ఇంకా ఏమేమో టైటిల్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కీర్తిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. దాంతో ఇక రాజుగారు అధికార పీఠం మీద కూర్చున్న రోజు నుంచి వాళ్ళు చేయాల్సిన పనులు రెండే. ఒకటి రాజ్య విస్తరణ, రెండోది గో బ్రాహ్మణ రక్షణ. గోవుల్ని, బ్రాహ్మణుల్ని రక్షించాలి. రాజుగారి కర్తవ్యం ఏంటంటే, భారతదేశ చరిత్రలో వాళ్ళ పని ఏంటంటే, రాజులు పని ఏంటంటే బ్రాహ్మణులు రక్షించాలి, గోవులను రక్షించాలి. ఇది రాజుగారి యొక్క కర్తవ్యం. ప్రజలను రక్షించడం కాదు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం కాదు. ఇది వాళ్ళు రాశారు, ఇది వాళ్ళే రాశారు. నేను రాసింది కాదు, నేను చెప్పేది కూడా కాదు. సో ఇలాగా నడుస్తూ వచ్చేది. ఇప్పుడు మన కాంటెక్స్ట్ ఏంటంటే, అంటే యుద్ధాలకి కారణాలు రకరకాలుగా ఉన్నాయని చెప్పడం కోసం చెప్పాను నేను ఇది. ఇప్పుడు మన కాంటెక్స్ట్ ఏంటంటే ప్రపంచ యుద్ధాలు. ఎందుకంటే ఈ ప్రపంచ యుద్ధాల వలన యావత్తు ప్రపంచంలో ఉండే అనేకమైనటువంటి దేశాలు నాశనం అయిపోతాయి. అనేక కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. సంపద అంతా సర్వనాశనం అయిపోతుంది.
కాబట్టి ఈ ప్రపంచ యుద్ధాల గురించి మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా, వచ్చేస్తుందేమో, వచ్చేస్తే యావత్తు ప్రపంచం నాశనం అయిపోతుందేమో అనేటటువంటి భయభ్రాంతుల్లో చాలామంది ప్రజలు ఉన్నారు, దేశాలు కూడా ఉన్నాయి. అందుచేత ఈ ప్రపంచ యుద్ధాల గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. సరే, ఈ ప్రపంచ యుద్ధాలు అనేవి నిజంగా ప్రపంచ యుద్ధాలైనా, అన్ని దేశాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయా అని అంటే అలాగేం లేదు. సామాన్యంగా ఏంటంటే పెద్ద రాజులు పోరాటం చేసుకుంటే అది పెద్ద యుద్ధం కింద రికార్డ్ అవుతుంది. చిన్న చిన్న రాజులు చిన్నవాళ్ళు చేసుకుంటే అదేమి పెద్దగా రికార్డ్ అవ్వదు. సో ఒకప్పుడు ఏముంది 200 300 సంవత్సరాలు అది తీసుకుంటే ఇంగ్లాండ్ దేశము రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని అది నిర్మించుకుంది. అంటే ప్రధానమైనటువంటి దేశం ఏదిరా అని అంటే మొదటగా చెప్పుకునేది ఇంగ్లాండు, రెండో దేశము ఫ్రాన్సు. ఇవి ప్రపంచంలో ఎక్కువ భూమిని ఆక్రమించుకున్నటువంటి దేశాలు. మూడోది స్పెయిన్. ఇవన్నీ కూడా యూరోప్కి చెందినటువంటి దేశాలే. ఇంకా కొద్దిపాటిగా ఆక్రమించుకున్నటువంటి దేశాలేమో జర్మనీ, ఇటలీ. ఇవి జర్మనీలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, ఇటలీలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. సో వాళ్ళు కూడా చాలా సరుకుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఆ సరుకుల్ని వాళ్ళు అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి. సో వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలకి అవసరమైన దానికన్నా ఎక్కువ సరుకులు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి ఆ సరుకులను అమ్ముకోవడానికి వాళ్ళకి మార్కెట్లు కావాలి. అదేవిధంగా వాళ్ళకి ముడి సరుకులు కూడా కావాలి. ప్రపంచంలో ఉండేటటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వాళ్ళకి ముడి సరుకులు కావాలి, అమ్ముకోవడానికి మార్కెట్లు కావాలి. సో ఈ నేపథ్యంలో అవి ఎవరితో పోటీ పడాలి? కొత్త దేశము అనేది ఏది లేదు. యావత్తు ప్రపంచముని పనిచేసుకున్నారు. ఎవరు? ప్రధానంగా ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిన్ దేశాలు ప్రపంచాన్ని యావత్తు పనిచేసుకున్నారు. మరి ఇంక కొత్త భూమి ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త దేశం ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త భూమి లేదు, కొత్త దేశము లేదు. వీళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, అమ్ముకోవడానికి, ముడి సరుకులు కొనుక్కోవడానికి, ముడి సరుకులు తెచ్చుకోవడానికి. కాబట్టి అనివార్యంగా వాళ్ళు తలపడాల్సింది ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిన్ దేశాలతోటే తలపడాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో యుద్ధం ఎవరి మధ్య జరగబోతుంది? ఇంగ్లాండ్, ఫ్రాన్సు, స్పెయిన్ ఒకవైపున, ఇటలీ, జర్మనీ అండ్ జపాన్ అండ్ టర్కీ, ఈ దేశాలు మరొక వైపున. అంతే తప్ప మిగిలిన దేశాలంటే ఆఫ్రికా దేశానికి సంబంధం ఏమీ లేదు. అమెరికా ఖండానికి, ఉత్తర అమెరికాకి, దక్షిణ అమెరికాకి సంబంధం ఏమీ లేదు. ఆసియా దేశాలకి సంబంధం ఏమి లేదు. ఇది కేవలం యూరోప్ దేశంలో జరిగినటువంటి యుద్ధం. అయితే యూరోప్లో దేశంలో జరిగినటువంటి యుద్ధం అయినప్పటికీ కూడా ఈ యూరోపియన్స్కే కదా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో కాలనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఏ బ్రిటిష్ కాలనీ. సో బ్రిటన్ అక్కడ యుద్ధంలోకి ప్రవేశించిందంటే ఆటోమేటిక్గా ఇండియా కూడా యుద్ధంలోకి ప్రవేశిస్తుంది. ఇండియా నుంచి సైనికులు పోయి ఇంగ్లాండ్ తరఫున యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇండియా గేట్ మీద రాశారు. సో యూరోప్లో జరిగినటువంటి అగ్రరాజ్యాల మధ్య జరిగినటువంటి యుద్ధమే ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధము. సో మొదటి ప్రపంచ యుద్ధం 1915 నుంచి ప్రారంభమయ్యి 1919లో ఆ యుద్ధం క్లోజ్ అయిపోయింది.
అందుట్లో ఇంగ్లండు, ఫ్రాన్సు దేశాల నాయకత్వంలో విజయం సాధించారు. జర్మనీ, ఇటలీ, టర్కీ, జపాన్ ఓడిపోయినాయి. అయితే ఇందులో బాగా నష్టపోయినటువంటి దేశం, నష్టం అనకూడదు మనం, కానీ మామూలు మాటలో చెప్పుకోవాలంటే నష్టం ఏంటంటే ఈ టర్కీకి చాలా పెద్ద రాజ్యం ఉండేది. చాలా దేశాలు అందులో భాగంగా ఉండేవి. ఆ దేశాలన్నీ స్వతంత్ర దేశాలు అయిపోయినాయి. ఈ దేశం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు ఒప్పందాలు జరుగుతాయి కదా. అంటే ఎవరు దీనికి బాధ్యులు, వాళ్ళు నష్టపరిహారాలు చెల్లించాలి కదా. ఈ నష్టపరిహారాల కింద ఈ టర్కీ దేశం కింద ఉన్నటువంటి అనేక దేశాలకి స్వాతంత్రం లభించింది. రెండోది జర్మనీ దేశానికి చాలా భూభాగాల్ని ఇంగ్లండును, ఫ్రాన్సు పంచుకున్నాయి. అది కాక బోళ్ళంత నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఒప్పందం జరిగింది. ఈ సంధి ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో వర్సేల్స్ అనేటటువంటి రాజభవనంలో జరిగింది. ఈ ఒప్పందంలో జరిగినటువంటి ఇది దారుణము. ఇది జర్మనీకి చాలా అవమానకరమైనటువంటి ఒక ఒప్పందం అని చెప్పేసి జర్మనీ ప్రజలు భావించారు. అందులో ముఖ్యంగా హిట్లరు దీన్ని చాలా అన్యాయమైనటువంటి ఒప్పందంగా భావించిన వాడు. సో రెండో ప్రపంచ యుద్ధానికి కావలసిన పునాదులు మొదటి ప్రపంచ యుద్ధంలోనే ఉన్నాయి, ఆ తర్వాత జరిగిన ఒప్పందాల్లోనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ప్రపంచ యుద్ధాలు వచ్చినట్లయితే ప్రపంచ శాంతికి చాలా భంగకరము, ప్రపంచ దేశాలకి, ప్రజలకి, సంపదకి, వీటన్నిటికీ కూడా చాలా నష్టదాయకం. కాబట్టి మనం ప్రపంచ యుద్ధాలు రాకుండా ఒక ఒప్పందం చేసుకోవాలి, దేశాల మధ్యలో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేదాన్ని ఏర్పాటు చేశారు. లీగ్ ఆఫ్ నేషన్స్ని దాన్నే నానాజాతి సమితి అని పేరు పెట్టారు. కానీ అందులో ప్రధానంగా చాలా దేశాలు అందులో పాల్గొలేదు, మెంబర్షిప్ తీసుకోలేదు, ఇంకా అమెరికా తీసుకోలేదు. సో ఈ అసలైనటువంటి సమస్య కొనసాగుతూనే ఉంది. ఏంటి? అమెరికా ఇంగ్లాండ్ దేశం కింద ఉన్నటువంటి అనేక ప్రపంచంలో అత్యధిక భాగము ఇంగ్లాండ్ దేశం కంట్రోల్ కింద ఉంది. అలాగే ఫ్రాన్స్ కంట్రోల్ కింద ఉంది కదా. వాళ్ళకి కదా విముక్తి కలగాలి, ఆ విధంగా కదా అసలు సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అది పరిష్కారం జరగలేదు. సో రెండో ప్రపంచ యుద్ధానికి బీజం పడింది మొదటి ప్రపంచ యుద్ధంలోనే. సో దానికి నాయకత్వం వహించాడు హిట్లరు. ఇంకొక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏం చేశాడంటే, అసలు అన్నిటికీ కారణం యూదులు. ఈ అన్ని సమస్యలకి, ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలకి యూదులే కారణమవుతున్నారు. అసలు యూదు జాతి అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జాతి. ఈ యూదు జాతిని మొత్తం నాశనం చేస్తే కానీ అసలు ప్రపంచానికి శాంతి కలగదు అని ఒక ఆలోచన పెట్టుకున్నాడు. రెండో ఆలోచన ఏం పెట్టుకున్నాడు? అసలు స్వచ్ఛమైనటువంటి జాతి, పాలించడానికి పనికొచ్చేటటువంటి జాతి, అది కేవలము జర్మన్లు మాత్రమే అని. సో జర్మన్ రేసు మాత్రమే, అదే ప్యూర్ ఆరియన్ రేసు, చాలా స్వచ్ఛమైంది, కాబట్టి వాళ్ళే పరిపాలన చేయడానికి అర్హులు అనే ఒక వితండవాదాన్ని ఒకటి ప్రమోట్ చేశాడు. ప్రమోట్ చేసి ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా విపరీతమైనటువంటి యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. ఇది కాక ఈలోగా ఏం జరిగిందంటే 1917లో రష్యాలో సోషలిస్ట్ విప్లవం సంభవించింది.
ఈ సోషలిస్ట్ విప్లవం అంటే ఏంటి? అక్కడ రాచరిక వ్యవస్థ ఉండదు, భూస్వామ్య వ్యవస్థ ఉండదు, భూములు ప్రజలను స్వాధీనం చేసుకుంటారు, రాజులు, రాజభవనాలు, రాజభవంతులు, రాజ కుటుంబాలు వాళ్ళందరూ ఉండరు, అలాగే పెట్టుబడిదారులు ఉండరు. సో అది సమాజం, దాని సోషలిస్టు సమాజం అంటే సమిష్టి సమాజం, సమిష్టిగా చేసుకునేటటువంటి సమాజం అది. ఒకళ్ళ ఇందులో ఒకళ్ళ ఎక్కువ ఒకళ్ళ తక్కువ అనేది లేకుండా, భూమి అంతా ఒకళ్ళ చేతిలోనే లేకుండా, ఈ పరిశ్రమలు అనేవి ఒకళ్ళ చేతిలోనే లేకుండా ప్రజలు సమిష్టిగా చేసుకునే విధానమే సోషలిస్టు విధానం. ఆ విధానంలోకి రష్యా వచ్చింది విప్లవం ద్వారా. దానికి నాయకత్వం వహించింది స్టాలిన్, లెనిన్. ప్రధానంగా లెనిన్, రెండవ వ్యక్తి స్టాలిన్. అయితే ఇదే మార్పు మిగిలిన దేశాల్లో కూడా వస్తే అక్కడ కూడా రాజులు, భూస్వాములు, పెట్టుబడిదారులు వీళ్ళందరూ పోతారు కదా. ఆ భయము అన్ని దేశాలకి పట్టుకుంది. ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి, జర్మనీకి, అక్కడ ఉండేటటువంటి భూస్వాములకి, పెట్టుబడిదారులకి చాలా సింహస్వప్నంగా తయారైంది. సో దాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, రష్యా దేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, మళ్ళీ అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థని పునరుద్ధరించాలి అనేటటువంటి ఆలోచన, దానికి తగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ప్రక్కన జరుగుతున్నాయి. రెండో ప్రక్కనేమో ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాల పెత్తనం ఉండకూడదు, మా పెత్తనం రావాలి. జర్మనీ, ఇటలీ, జపాన్ పెత్తనాలు రావాలి అనేది ఒకవైపు. రష్యా దేశాన్ని నాశనం చేయాలనేది ఇంకొక వైపు. ఈలోగా అమెరికా పాత్ర ఏంటి ఇందులో? అమెరికా ఒక పెద్ద పెట్టుబడిదారీ దేశంగా అవతరించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధానికి కావలసిన యుద్ధ సామాగ్రి అంతా అమెరికా సమకూర్చింది. అందుచేత అమెరికాకి కూడా రష్యా ఒక పెద్ద శత్రువు. అది పెట్టుబడిదారీ సమాజాన్ని సోషలిస్ట్ సమాజంగా మార్చే సిద్ధాంతం కాబట్టి మా శత్రువు ఎవర్రా అంటే రష్యా అన్నారు. ఓకే, సో ఇక్కడ రెండు రకాల శత్రువులు ఉన్నారు. ఒక శత్రువు రష్యా, అందరికీ ఉమ్మడి శత్రువు. ఎందుకంటే అది సోషలిస్టు సమాజం కాబట్టి అక్కడ పెట్టుబడిదారులు ఉండరు, భూస్వాములు ఉండరు, రాజులు ఉండరు, వీళ్ళెవరు ఉండరు కాబట్టి సో వీళ్ళందరికీ శత్రువు రష్యా. ఇంకొక వైపు ఏంటి, జర్మనీ పెత్తనం కొనసాగాలి, ఇటలీ పెత్తనం కొనసాగాలి, జపాన్ పెత్తనం కొనసాగాలి అనేది ఇంకొక ఇది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే మధ్యలో అమెరికా లాభపడాలనేది అమెరికా వ్యూహం. సో ఈ విధంగా ఉంది. హిట్లర్ ఏం చెప్పాడంటే ఇంగ్లాండ్కి వెళ్ళి, నాకు మీరు కాదు శత్రువులు, నాకు రష్యానే శత్రువు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండకూడదని వాళ్ళు పెట్టుబడిదారులని లేకుండా చేస్తున్నారు కదా, భూస్వాములు లేకుండా చేస్తున్నారు కదా, కాబట్టి మీకు నాకు కూడా ఉమ్మడి శత్రువు రష్యా, కాబట్టి నాకు సహాయం చేయండి, నాకు ఆయుధాలు ఇవ్వండి అని ఇంగ్లాండ్ వెళ్ళి ఆయుధాలు తెచ్చుకున్నాడు. కానీ వాస్తవంగా జర్మనీకి శత్రువు ఎవరు? శత్రువు ఇంగ్లాండే. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటటువంటి అత్యధిక రవి అస్తమించిన సామ్రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కదా. రవి అస్తమించిన సామ్రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు జర్మనీకి ప్రధానమైనటువంటి శత్రువు ఇంగ్లాండే. కాబట్టి రెండో శత్రువు రష్యా సైద్ధాంతిక శత్రువు. సో వీళ్ళు ఇది. ఇంకా ప్రజల వరకు తీసుకుంటే ప్రజల్లో హిట్లర్కి శత్రువులు ఎవరు? ఒకటి జర్మనీలో ఉండేటటువంటి యూదు జాతీయులు, రెండోది కమ్యూనిస్టులు, వీళ్ళు
శత్రువులు. సో కమ్యూనిస్టుని నాశనం చేయాలి, యూదులను నాశనం చేయాలి అనేటటువంటి ఐడియాలజీతో అదే కార్యాచరణ కొనసాగించడానికి 1939లో యుద్ధం ప్రకటించాడు. యుద్ధం ప్రకటించి చాలా కొద్ది సమయంలోనే చిన్న చిన్న దేశాలన్నింటినీ ఆక్రమించేశాడు. యూరోప్లో ఉండే చిన్న చిన్న దేశాలన్నింటినీ ఆక్రమించేసి ఆ తర్వాత ఫ్రాన్స్ను కూడా ఆక్రమించేశాడు. ఫ్రాన్స్ని ఆక్రమించి ఇంగ్లాండ్ మీద కూడా దాడికి దిగాడు. ఇంగ్లాండ్ మీద కూడా దాడి దిగేటప్పటికి ఈ ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికా ఇవన్నీ కూడా ఆలోచనలు పడ్డాయి. జర్మనీ మీద ఉమ్మడిగా పోరాటం చేస్తే తప్ప మనము జర్మనీని ఓడించలేమనేటటువంటిది వీళ్ళందరూ కలిసి ఈలోగా హిట్లర్ ఏం చేశాడంటే, హిట్లరు చిన్న చిన్న దేశాలన్నింటినీ జయించుకుంటూ వెళ్తున్నాడు కదా, ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాడు కదా. ఇందులో భాగంగానే రష్యాలో ఉండే సోషలిస్టు సమాజాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు కదా. సో చివరి దశగా ఏమనుకున్నట్ట అంటే ఆఖరి దేశాన్ని, అతని ఉద్దేశంలో ఆఖరి దేశాన్ని రష్యా మీదకి వెళ్ళాడు. రష్యా చాలా పెద్ద దేశం, అప్పుడే సోషలిస్టు దేశం అయింది. వాళ్ళు సోషలిస్టు సమాజాన్ని నిర్మించుకునేటటువంటి పని మీద ఉన్నారు. సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించుకోవడం అంటే అదేది చిన్న విషయం ఏమీ కాదు. అక్కడ ఉండేటటువంటి భూస్వాములు దాన్ని వ్యతిరేకిస్తారు, పెట్టుబడిదారులు వ్యతిరేకిస్తారు, రాచరిక వ్యవస్థ వ్యతిరేకిస్తుంది. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రాజ్యాలు కూడా వీళ్ళ మీదే వీళ్ళని ఏ విధంగానే నాశనం చేయాలని కోరుకుంటుంది. కాబట్టి ఒక రకమైనటువంటి అంతర్యుద్ధం, సివిల్ వార్ జరుగుతుంది. రష్యాలో సివిల్ వార్ జరుగుతుంది. ఈ సివిల్ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు దాని మీద బిజీగా ఉన్న సందర్భంలో జర్మనీ రష్యా మీద దాడి చేస్తే, బాబు మేము యుద్ధంలోకి రాలేము, మేము యుద్ధంలో పాల్గొలేము, నీకేం కావాలో చెప్పు అన్నారు. నీకేం కావాలో చెప్పు అని అంటే, నాకేదో కొంత భూమి కావాలంటే అదే భూమి ఇచ్చేసారు కూడా. ఎందుకంటే వాళ్ళకి ప్రధానమైన విషయం ఏంటంటే దేశాన్ని పునర్నిర్మించుకోవడం అనేది ప్రధానమైనటువంటి కథ. అక్కడ ఉండే పేదరికాన్ని నిర్మూలించాలి, అక్కడ ఉండే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ఒక సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించుకోవాలి, రెడ్ ఆర్మీని నిర్మించుకోవాలి. ఇలాంటి అనేకమైనటువంటి పనుల్లో తలమునకలై ఆడు ఉన్నారు. సో ఇది సరైన సమయం అనుకున్నాడు ఒకటి. రెండోది, యుద్ధానికి కావలసినటువంటి ఆయిల్ సప్లై, పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. పెట్రోల్ నిల్వలు తగ్గిపోతుంటే రష్యాలో చాలా పెట్రోల్ నిల్వలు ఉన్నాయనే విషయం తెలుసుకున్నాడు. కాబట్టి తప్పనిసరి ఇంకా రష్యా మీద మనం యుద్ధం చేయాలని చెప్పేసి దిగి రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళిపోతే వాళ్ళు అన్ప్రిపేర్డ్గా ఉన్నారు ఒకటి. రెండోది, వాళ్ళు యుద్ధ రంగంలో పెద్ద నైపుణ్యం పొందినటువంటి వాళ్ళు కూడా కాదు. ఈ కారణం చేత వాళ్ళు చాలామంది చనిపోయారు. రష్యన్లో చాలా భూభాగాన్ని జర్మనీ ఆక్రమించేసింది కూడా. ఇంకా చివరగా మన దేశాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జర్మనీకి లొంగకూడదు అని ఒక నినాదాన్ని పిలిపించాడు స్టాలిన్. అప్పటికి లెనిన్ చనిపోయాడు. స్టాలిన్ మీద చాలా భారం ఉంది. ఈ పరిస్థితుల్లో జర్మనీ వచ్చి దాడి చేసేసింది, చాలా భూభాగాన్ని ఆక్రమించింది. ఈ నేపథ్యంలో ఓడిపోవడం అనేది ఇంకా కుదరదు, మనం ఓడిపోవడం అనే సమస్య లేదు, మనం ఎట్లాగైనా సరే జర్మనీని ఓడించాలి అని చెప్పేసి పిలిపిస్తే అప్పుడు చాలా భీకరమైనటువంటి యుద్ధం జర్మనీకి రష్యాకి జరిగింది. ముఖ్యంగా ఇంచుమించుగా మాస్కో వరకు వచ్చేసారు. మాస్కోని ఆక్రమించేసుకున్నారు, సెయింట్ పీటర్స్బర్గ్ని ఆక్రమించేసుకున్నారు. ఇట్లాంటి పరిస్థితిలో ఇంకా స్టాలిన్ గ్రాడ్ దగ్గరికి వచ్చేటప్పటికి, స్టాలిన్ గ్రాడ్ దగ్గర బార్బరోజా అనేటటువంటి ప్లేస్ దగ్గర, బార్బరోజా వార్ అంటారు, సెకండ్ వరల్డ్ వార్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అన్నమాట. బార్బరోజా వార్లో రష్యా సైన్యం, రెడ్ ఆర్మీ
హిట్లర్ సైన్యాలను ఓడించారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పటి వరకు హిట్లర్కి ఎక్కడా కూడా ఓటమి అనేది తగలలేదు. ఇలాంటి హిట్లర్ని బార్బరోజా యుద్ధంలో రష్యన్ రెడ్ ఆర్మీ ఓడించింది. ఓడించిన తర్వాత అప్పుడు స్టాలిన్ ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడతో ఆపొద్దు, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, జర్మనీని మీరు ఆక్రమించండి అని చెప్పాడు. అనగానే రెడ్ ఆర్మీ ఫార్వర్డ్ అయ్యి ఏ దేశాలను అయితే హిట్లర్ ఆక్రమించాడో ఆ దేశాలన్నింటికీ కూడా స్వతంత్రాలు ఇచ్చుకుంటూ వాటిని సోషలిస్టు సమాజాలుగా నిర్మాణం చేసుకుంటూ జర్మనీ వరకు వచ్చి జర్మనీలో బెర్లిన్ మీద ఎర్ర జెండా ఎగరేశారు. బెర్లిన్లో ఎర్ర జెండా ఎప్పుడైతే ఎగరేశారో వెంటనే ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా దేశాలు జర్మనీలో వెస్ట్రన్ పార్ట్ని వాళ్ళు ఆక్రమించారు. అంటే ఇప్పుడు జర్మనీని ఎంతమంది ఆక్రమించారు? తూర్పు భాగంలోనేమో రష్యన్స్ ఆక్రమించారు, ఉత్తర భాగంలోనేమో ఇంగ్లాండ్ ఆక్రమించింది, పశ్చిమ భాగంలో కొంత భాగం ఫ్రాన్సు, కొంత భాగం అమెరికా ఆక్రమించారు. సో ఈ విధంగా ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ని ఓడించడం జరిగింది. హిట్లర్ని ఓడించడం, జర్మనీని ఆక్రమించుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఇటలీలో ముస్సోలినీని అక్కడుండే ప్రజలే చంపేశారు తిరుగుబాటు చేసి. సో ముస్సోలినీ పాలన అంతమైంది. నియంతలలో హిట్లర్ ఒక నియంత అయితే ఈ ముస్సోలినీ ఇంకొక నియంత. అయితే మన చరిత్రకారులు, మన పెట్టుబడిదారీ మేధావర్గం అసలు భయంకరమైన వ్యక్తి ఎవరు రానంటే స్టాలిన్ అని ప్రచారం చేశారు. ఎందుకంటే ప్రపంచంలో అధిక భాగం పెట్టుబడిదారుల దేశాలు కిందే ఉన్నాయి కదా. సో వాళ్ళన్నిటికీ నాయకత్వం వహిస్తున్నటువంటి పెట్టుబడిదారులకు అన్నింటికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికాలు ఈ దేశాలలో ఉండే మేధావర్గం రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనే దాంట్లో ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. వాళ్ళు అదే చేస్తారు. సో రష్యాలో ఉండేటటువంటి స్టాలిన్ అటు భయంకరమైన ఒక రాక్షసుడు, ప్రజలందరినీ చంపేస్తున్నాడు అని ప్రచారం చేశారు. సో ఇది ఇలా మొత్తం మీద ఇలా నడుస్తుంది. అలాగే జపాన్ వెస్ట్లో జర్మనీ ఏ విధంగా అయితే అధిక భాగాన్ని ఆక్రమించుకుందో, యూరోప్లో అధిక భాగాన్ని ఆక్రమించుకుందో, అదేవిధంగా జపాను ఒక సైనిక దేశంగా అభివృద్ధి చెంది అది కొరియా, చైనా, ఇంకా వియత్నాము, కంబోడియా, మలేషియా ఈ దేశాలని ఓడించి ఆక్రమించుకుంది. ఇండియా మీద కూడా దాడికి దిగింది. అంటే బ్రిటిష్ ఇండియా మీదకి దాడి దిగినప్పుడు అది ఈస్ట్ కోస్ట్లో ప్రారంభమైంది. అంటే ఈస్ట్ కోస్ట్ అంటే ఎక్కడ? నాగాల్యాండ్ దగ్గర ప్రారంభమైంది. నాగాల్యాండ్ దగ్గర ప్రారంభమైనప్పుడు నాగాల్యాండ్ దగ్గర కొహిమా అనే దానికి నాగాల్యాండ్ క్యాపిటల్ కొహిమా అనేటటువంటి ప్రదేశంలో భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారతదేశం కాదు, బ్రిటిష్ ఇండియా తరఫున పోరాటం చేసింది చమార్ రెజిమెంట్ ఒకటి ఉండేది, మహార్ల రెజిమెంట్ ఇంకోటి ఉండేది. అలాగే ఇక్కడ కులాల మట్టి రెజిమెంట్స్ ఉంది, సిక్ రెజిమెంట్ అని, తర్వాత గోర్ఖా రెజిమెంట్ అని, మరాఠా రెజిమెంట్ అని ఇలా ఉండేవి అనమాట. క్యాస్ట్ బేస్డ్ రెజిమెంట్లు ఉండేవి. అలాగే చమార్ రెజిమెంట్ ఒకటి ఉండేది. ఈ చమార్ రెజిమెంట్ని దానికి డిప్లాయ్ చేశారు బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు చమార్ రెజిమెంట్ జపాన్తో పోరాటం చేసి జపాన్ని కొహిమాలో ఓడించారు. సో ఈ విధంగా జపాను మిగిలిన దేశాలు, అప్పుడు జపాను
మీద యుద్ధానికి అమెరికా యుద్ధానికి రావడానికి కారణం ఏంటంటే హవాయి ద్వీపంలో అమెరికన్ ఇది ఉంది, మిలిటరీ బేస్ ఉంది. అమెరికన్ మిలిటరీ బేస్ మీద జపాన్ వాళ్ళు దాడి చేశారు. హవాయి ఐలాండ్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ మీద దాడి చేస్తే అమెరికన్కి హవాయిలో మిలిటరీ బేస్ ఉండాల్సిన అవసరం ఉంది. నార్మల్గా చెప్పుకోవాలనుకుంటే మనం కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న హవాయిలో అమెరికా వాళ్ళకి మిలిటరీ బేస్ ఎందుకు? కానీ వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు? ప్రపంచం మీద పెత్తనం చేయడం కోసం వాళ్ళు హవాయిలో మిలిటరీ బేస్ పెట్టుకున్నారు, దాన్ని ఆక్రమించుకున్నారు. అది ఇప్పుడు అమెరికా దేశంలో ఒక రాష్ట్రం కూడా హవాయి. సో దాని మీద జపనీస్ దాడి చేశారు. జపనీస్ దాడి చేస్తే అప్పుడు దాంతో అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఏది ఏమైనా అమెరికా భూభాగం మీద జరిగిన యుద్ధం అంటూ ఏం లేదు. హవాయిని కూడా ఒక రాష్ట్రం కింద చేసుకున్నారు కాబట్టి మా మీద కూడా యుద్ధం చేశారని అంటారు. కానీ వాస్తవంగా అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీద యుద్ధం అయితే ఏమీ జరగలేదు. సో అమెరికా అన్నిటికన్నా లాభపడింది ఎవర్రా అనంటే అమెరికా. ఎందుకనంటే ఇంగ్లాండు, ఫ్రాన్సు మొత్తం సర్వనాశనం అయిపోయాయి. జర్మనీ, జపాన్ లొంగిపోయిన తర్వాతనే వాళ్ళ యొక్క గొప్పదనాన్ని చూపించుకోవడం కోసం అమెరికన్స్ మా దగ్గర చాలా ఆయుధ సంపత్తి ఉంది, ప్రపంచాన్ని ఓడించగలిగేటటువంటి శక్తి మా దగ్గర ఉందని చెప్పడానికి. ఇంకోటి రష్యా ఏం చేస్తుందనంటే ప్రపంచంలో ఉండేటటువంటి కార్మిక వర్గానికి నాయకత్వం వహించడానికి సిద్ధపడింది. ప్రపంచంలో ఉండేటటువంటి ఒక్క దేశం, సోషలిస్ట్ దేశం ఒక్క దేశంగా ఉంటే అందరూ కలిపి రష్యాని నాశనం చేస్తారు కదా. కాబట్టి తను సమర్థించుకునే దేశాలు, శ్రామిక వర్గ రాజ్యాలు కూడా కావాలి రష్యాకి. సో అందులో భాగంగానే అది కొరియాలో జరిగిన యుద్ధంలో రష్యా పాల్గొంది. వియత్నాంలో జరిగిన యుద్ధంలో రష్యా సపోర్ట్ చేసింది. చైనాలో జపాన్కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కూడా రష్యా సపోర్ట్ చేసింది. సో రష్యా ఒకవేళ ఈ ప్రపంచ ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటుందేమో, సోషలిస్ట్ దేశంగా, సోషలిస్ట్ ప్రపంచంగా మార్చేస్తుందేమో అనే భయంతో అమెరికా వాళ్ళు జపాన్ మీద ఆటం బాంబు ప్రయోగించారు. ఆటం బాంబు ప్రయోగించేటప్పటికి జపాన్ ఇంకా పూర్తిగా లొంగిపోయింది. ఏ షరతులు లేకుండా లొంగిపోయింది. అందరికీ తెలిసిందే కదా, హిరోషిమా, నాగసాకి మీద ఆటం బాంబులు వేశారని. హిరోషిమా అనే నగరం మొత్తం యావత్తు సర్వనాశనం బూడిదైపోయిందని చెప్పి అక్కడ ఉండే ప్రజలు, అక్కడ ఉండే అదేదో సైనికుల మీద చేసినటువంటి పోరాటం కాదు అది. యుద్ధం అంటే సైనికులు పోరాటం చేసుకుంటారు కదా, ఆ దేశానికి సంబంధించిన సైనికులు, ఈ దేశానికి సైనికులు. కానీ అది సైనికులకి, అమెరికన్ సైన్యానికిను జపాన్ సైన్యానికి జరిగిన పోరాటం కాదు. అది కేవలం అమెరికా తాలూకు గొప్పతనాన్ని చాటుకోవడానికి, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవడం కోసం జపాన్ మీద 2 బాంబులు ప్రయోగించారు. అది దానివల్ల అక్కడ ఉండే ప్రజలందరూ చనిపోయారు. యుద్ధంతో సంబంధం లేనటువంటి ప్రజలందరూ చనిపోయారు. స్త్రీలు, పిల్లలు ఎవ్వరూ మిగలలేదు అక్కడ. అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు ప్రధానమైనటువంటి దేశాలుగా ఆవిర్భవించినవి ఏమిటంటే అమెరికా అండ్ రష్యా. గొప్పగా రవ్యస్తమించిన సామ్రాజ్యాన్ని పాలించినటువంటి ఇంగ్లాండు 3వ స్థానంలోకి వెళ్ళింది. అంటే మొదటిది అమెరికా, రెండవది రష్యా, మూడవది ఇంగ్లాండ్. ఇలాగా కిందకి దిగిపోయినాయి. ఏవి అంతకు మునుపు గొప్ప దేశాలు అనుకున్నవన్నీ కిందకి దిగిపోయినాయి. ప్రధానమైనటువంటి పాత్రధారులుగా అమెరికా, రష్యా ముందుకు వచ్చాయి. సో అందులో భాగంగానే భారతదేశంలాగా అనేక దేశాలకి ఇంగ్లాండు
ఆమ్, స్వాతంత్రాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటాల ఫలితం, అదేవిధంగా ఇంగ్లాండ్ దేశం బలహీనపడడం, మూడోది అక్కడ అప్పటిదాకా పరిపాలించేటటువంటి కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలోకి రావడం, లేబర్ పార్టీ ఎజెండాలో వలస దేశాలకి స్వాతంత్రమే ఇచ్చేస్తాం అనేటటువంటి ఎజెండా వాళ్ళకు ఉన్నది. అందులో భాగంగానే భారతదేశానికి స్వతంత్రం రావడం కూడా జరిగింది. ఇది యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, వాటి ఫలితాలు, ఇది ఒక బ్రీఫ్ నెరేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.